సర్లే ఓకే. ఏంటి పాండే ఇది? నా కొడుకు మిస్ అయి 1 వీక్ అయింది. నువ్వేం నాకు అర్థం కావట్లేదు. చూస్తున్నావు డేవిడ్, అసెంబ్లీ ఎగ్గొట్టి మరి మీ వాడి కోసం ట్రై చేస్తున్నాను. ఏంటి నువ్వు? ఏమైందిరా? అత్తారింటికి దారే సినిమాకి వెళ్ళొస్తున్నా. డైలాగ్ చాలా బాగుంది, నువ్వు కూడా చూడు పాప, టైం పాస్ అవుతుంది. నిజం చెప్పరా? ఇంకా అర్థం కాలేదా? అండర్ వాడు కదా, అండర్ గ్రౌండ్ లో పెట్టి సింగిల్ వేసి ఉంటారు, సినిమా అని చెప్పి మేనేజ్ చేస్తున్నాడు అంతే. పాపా వాడు చెప్పేది కరెక్టే, అండర్ గ్రౌండ్ లో పెట్టి బాగా కుమ్మేశారు. మరి ఇక్కడికి ఎలా వచ్చావు? ఆ ఆటో పోలీసుల నుంచి తప్పించుకొని వచ్చాను. ఏంటి, పోలీసుల నుంచి తప్పించుకుని వచ్చావా? నాకు ఇప్పుడు అర్థమైంది. వాళ్ళు నాకే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే ఇదంతా ఏసీపీ గాడి ప్లానే ఉంటుంది. గ్యారంటీగా నిన్ను ఫాలో అవుతూ వాడు ఇక్కడికి వస్తుంటాడు. డేవిడ్, మీరు నా ఇంట్లో దొరకారంటే మనం అందరం జంజల్ కూడా. హే, నా మాట విని మీరు హాంకాంగ్ వెళ్ళిపోండి. డేవిడ్, హోమ్ మినిస్టర్ చెప్పింది నిజమే. మీరిద్దరూ ఇక్కడ ఉండటం సేఫ్ కాదు. వాడు వచ్చేలోగా వెళ్ళిపోండి. వాడిని చంపకుండా హాంకాంగ్ వెళ్ళిపోమంటావా? డేవిడ్, వాడి సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటాను కదా. అవును డేవిడ్, వాడిని భాయ్ చంపుతాడు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. డేవిడ్, భాయ్, నీ మీద నాకు నమ్మకం ఉంది, అందుకే వెళ్తున్నాను. హాంకాంగ్ వెళ్తున్నామని పోలీసులకి తెలిసిపోయినట్టుంది. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును పాపా, 1 వీక్ నన్ను అండర్ గ్రౌండ్ పెట్టింది వాడే. వాడు మన కోసం ఇక్కడికి వచ్చాడనిపిస్తోంది. ఈడేం చేస్తున్నావురా? దోస్తు దుబాయ్ పోతుంటే బాగా పనికి వచ్చిన 2 నెంబర్ మాల్ సప్లై చేసి నీకు దుబాయ్కి వెళ్ళి దోస్తున్నారా? ఆ దందంతా ఎప్పుడో మానేసిన సార్. చల్, నాకే కథలు చెప్తున్నావురా సార్. నమ్మి నీతో ఇదంతా చేయించింది నీ వెనకుంది ఎవడ్రా? చెప్పరా? ఆ ఏసీపీ గాడే కదరా ఇదంతా చేయించింది? ఆ ఏసీపీ ఎవడో నాకు తెలియదు, ఆడితో నాకే సంబంధం లేదు. ఇక్కడ ఏమైనా పిన్ రాసుందా? నోట్తో చెప్తావా లేక ఇంకోలా చెప్పించమంటావా? నిజంగా వాడు ఎవడో నాకు తెలీదు. పాపా, వీడికి ఏవీ తెలియదంట. అమాయకుడు. చెప్పేస్తా. చెప్పరా, ఎవడాడు? చెప్పు, ఎవడ్రా వాడు? చెప్పు. ఎందుకు వాడిని చంపావు? వాడితో డిస్కషన్ వేస్ట్ అని కాల్ చేశాను. కరెక్టేరా, డిస్కషన్ ఆడుతూ నీతో పెట్టాలి. చెప్పు. అసలు అండర్ కవర్ కాప్ గురించి నువ్వే కదరా ముందు ఫోన్ చేసింది. ఆడికి నీకు లింక్ ఏంటి? ఆ ఏసీపీకి నువ్వు కోవర్టువా? చెప్పరా, అసలేం జరిగింది? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? వాణ్ణి వీడు చంపాడు, వీడిని వీడే షూట్ చేసుకున్నాడు. ఎవరి కోసం రా ఈ బలిదానాలు? నేను చెబుతా ఏంటి, ఇంకా అర్థం కాలేదా?
మెట్రో రైల్ ప్రాజెక్ట్ లాగా ఇంత స్లోగా ఉన్నారేంటి సార్? రాయ్ ఎవర్రా మీరు? బాయి బాధితులు సార్. ఏయ్! వరద బాధితులను ఆదుకోవడానికి హెల్ప్ లైన్ సెంటర్లా బాయి బాధితుల కోసం ఇక్కడ కంప్లైంట్ బాక్స్ ఏమైనా పెట్టారా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆడు మమ్మల్ని సావ కొట్టాడు, కానీ మిమ్మల్ని సాగు దెబ్బ కొట్టాడు. పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు మనమంతా అత్తరసా అయిపో. రాయ్ ఏంట్రా వాగుతున్నావు? మీకు మాకు ఫాలోవర్స్ ఉంటారు, కానీ ఆ అబ్బాయికి ఫ్యాన్స్ ఉంటారు. వాడి కోసం చంపుతారు, అవసరమైతే చస్తారు. వాడు మీకే కాదు, ఆ ఏసీపీకి కూడా భాయ్. ఏంట్రా నువ్వు చెప్పేది? మీరు చంపాలనుకుంటున్న ఏసీపీ ఎవరో కాదు, ఆ భాయికి సొంత తమ్ముడు. వాడిని చంపడం అంత ఈజీ కాదు డేవిడ్. డేవిడ్, వాడి సంగతి భాయ్ మేరా భాయ్, మై పవర్, మై స్టామినా, మై స్ట్రెంగ్త్ అన్ని భాయి అంటూ నెత్తినెక్కించుకున్నావు కదా. పెట్టాడా? సమ్మగా పెట్టాడా? గ్యాప్ పెట్టాడా? ఆడాడ్రా, గేమ్ బాగా ఆడాడ్రా. ఆపోజిట్ ఆడితే అర్థమయ్యేది, పక్క నుండి ఆడాడ్రా. వరల్డ్ మొత్తాన్ని ఓ ఆట ఆడించినోన్ని మిస్టర్ బీన్ ని చేసి ఆడించాడు కదా. ఆ భాయ్ గాడికి ఈ డేవిడ్ పవర్ ఏంటో చూపిస్తా. మున్నా, బాయ్ అర్జున్ నీకు తమ్ముడు అంటే నాకు కూడా తమ్ముడు లాంటోడే. మన ప్రాణాలను అడ్డేసైనా తమ్ముడు ప్రాణాన్ని కాపాడుకుందాం భాయ్. అండర్ వరల్డ్ డాన్ డేవిడ్ కి రైట్ హ్యాండ్ అయిన బాయ్ ఏసీపీ అర్జున్ కి సోదరుడనే వార్త సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. బాయ్ తప్పించుకోవడం వెనక ఏసీపీ అర్జున్ హస్తం ఉందని నిర్ధారణకు వచ్చిన పోలీస్ వర్గాలు ఇమీడియట్ గా ఆయన్ని సస్పెండ్ చేశారు. బాబాయ్, తమ్ముడు ఎక్కడ? ఏంటి ఇదంతా? ఏయ్, చెల్లెలు పెళ్లి చేసావన్న సంతోషాన్ని ఒక్క క్షణం కూడా మిగిల్చకుండా చేసావు. ఇంకా ఏం మిగిలిందని వచ్చావురా? నిన్ను కని ఒకే ఒక్క తప్పు చేశావు, అనుభవిస్తున్నాను. చిన్నప్పుడు నువ్వు చేసిన తప్పుకు ఊళ్ళో నా పరువు పోయింది. ఇప్పుడు నీ వల్ల వాడు ఉద్యోగమే పోయింది. ఎందుకైనా రా నువ్వు మళ్ళీ తిరిగి వచ్చింది? నా చిన్న కొడుకే జీవితం అని బతుకుతున్నాను. వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నా 25 గతమంతా వాడే ఉన్నాడురా. నీలాంటి రౌడీలకి గుండాలకి కన్న తండ్రి ప్రేమ గురించి ఏం తెలుస్తుంది? అయినా నీకు అర్థం కాదు, పోరా. ఏంటి ఆ మాటలు? బాబాయ్, అన్నయ్య బాబాయ్, 25 సంవత్సరాలుగా తను పెంచిన కొడుకు ఉద్యోగం పోయిందంటే ఏ తండ్రి అయినా ఇలాగే బాధపడతాడు. ఏం నాన్న, ఊళ్ళో అడుగు పెట్టద్దన్న కొడుకుని ఒక్కసారి పిలిస్తే తిరిగి వచ్చేస్తాడని ఎప్పుడూ అనిపించలేదు. నువ్వు అన్నట్టు నాకు ప్రేమ గురించి తెలియదు, ప్రేమించడం తెలియదు. ఎందుకంటే నాకు అదృష్టం లేదు కనుక. అది వస్తుందన్న నమ్మకం కూడా పోయింది. ఇది మాత్రం నమ్మండి, 24 గంటల్లోగా తమ్ముడికి ఉద్యోగం తిరిగి వస్తుంది. ఏ డేవిడ్, నువ్వు ప్లే చేసిన సెంటిమెంట్ ట్రిక్ బాగా వర్కౌట్ అయింది. తమ్ముడిని సస్పెండ్ చేయించగానే ఆ భాయిగాడు సరెండర్ అయ్యాడు. ఏ పాండే, దట్స్ గ్రేట్ న్యూస్. పాలిటిక్స్ లో నీలాంటి వాళ్ళు ఉండబట్టేరా ఇక్కడ మాలాంటి వాళ్ళు డెవలప్ అయ్యేది. ఇక్కడ ఉన్నావు డేవిడ్, ఈ హ్యాపీ మూమెంట్స్ నీతో షేర్ చేసుకోవాలని ఉంది. తప్పకుండా షేర్ చేసుకుందాం, కానీ మనం కలవాల్సింది ఈ ఫ్యాక్టరీలో కాదు. ఏసీపీ గారిని చంపాక పెద్ద పార్టీలో కలుద్దాం. నువ్వు చాలా లక్కీ ఫెలోవిరా. నెల రోజులు ఎక్కువ బతికేశావు. అక్కడ నీ భాయిని జాబ్ పోకూడదని జైలుకెళ్ళాడ్రా, కానీ ఇక్కడ నీ ప్రాణాలే పోతాయని తెలియదురా. నీ బ్లడ్ గ్రూప్ ఏంట్రా? బి పాజిటివ్. నాది బి పాజిటివ్. సేమ్ పిచ్. రేయ్,
ఒక్కసారి కట్లు విప్పి చూడండి రా. పోలీస్ పవర్ ఏంటో అబ్బా కొడుకులు ఇద్దరికీ చూపిస్తా. అప్పటి వరకు నువ్వు బతికుంటాను కదరా. ఏయ్, ఏసేంట్రా? ఏ పాండే, భాయ్ సరెండర్ అయ్యాడని చెప్పావు కదరా. ఈ సడన్ ట్విస్ట్ ఏంట్రా? వాడు నా పెన్ డ్రైవ్ నా చేతిలో పెట్టాడు, నీ ఫ్యూచర్ అడ్రస్ వాడి చేతిలో పెట్టాను. నీ ఫ్యూచర్ కోసం నా ఫ్యూచర్ తాకట్టు పెట్టావేంట్రా? నువ్వు చెప్పింది నిజమని నమ్మాను కదరా. ఆయన పొలిటీషియన్ మాటలు ఓట్లేసిన జనమే నమ్మట్లేదు, నువ్వు ఎలా నమ్మావు? రాజీలు చేసేవాడు కాదు, రాజీ పడేవాడే రాజకీయ నాయకుడు. కలుద్దాం, బతుకుంటే జైలు ములాఖత్లో కలుద్దాం. డేవిడ్, ఇదంతా నా తమ్ముడిని కాపాడుకోవడం కోసం చేశాను. వాణ్ణి వదిలే, సేఫ్గా ఉంటావు. ఈ డేవిడ్ కి వార్నింగ్ ఇస్తున్నావేంట్రా? నేను తయారు చేస్తే అయినోడ్రా ఈ భాయ్. హే, ఒకడు తయారు చేస్తే తయారవడానికి స్టాట్యూ కాదురా ఈ భాయ్. భాయ్ బర్త్ స్టామినా ఉన్నాడు. డేవిడ్, వాడికి అన్నగా అయితే నిన్ను ఎప్పుడో చంపేసేవాడిని. నీకు భాయిని కాబట్టే ఇంతకాలం ఆగాను. పాపా, వాట్ పాపా? యు ఆర్ ఇన్ రాంగ్ ప్రొఫెషన్. వాడు ఇంటర్వ్యూ ఏమైనా తీసుకుంటున్నావా టెలికాస్ట్ చేయడానికి? ఏసేంట్రా? రేయ్, మీరెప్పుడు మారిపోయారా? వాళ్ళు ఎప్పుడో మారిపోయారు పాపా. ఈ వర్కర్స్ ని నమ్మకూడదు. కొడుకుల సంగతి నాకు ముందే తెలుసు. ఐ నో. అందుకే నేను వీళ్ళ నమ్మలేదు. పగ ఎవడిదైతే ప్రతీకారం కూడా వాడితే అవ్వాలి. కొని కొట్టాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఛాన్స్ ఇప్పుడు దొరికింది. కలిసి వస్తే అంతే. ఏరా, నీ కెపాసిటీ ఇంతేనా? ఇంకో ట్రైల్ వేసుకుంటావా? అన్నయ్య, ఏయ్, మిమ్మల్ని చంపాలనుకుంటే ఎప్పుడో చంపేసేవాడిని. నాకు ఆ ఉద్దేశం లేదు కాబట్టి మీరు ఇంకా ప్రాణాలతో బతికున్నారు. పండ్రా. విజయ్,
పొరపాటైందిరా. ఇప్పుడు నువ్వు తప్పు చేసావనే అనుకున్నాను కానీ నేనే తప్పుగా అర్థం చేసుకున్నానని తెలుసుకోలేకపోయానురా. చెప్పేశానురా, ఇప్పుడు కూడా చెప్పకపోతే నా దేవుడు క్షమించడు. ఎక్కడైనా తప్పు చేసిన వాడు శిక్ష అనుభవిస్తాడు. నేను చేసిన తప్పుకు నువ్వెందుకు శిక్ష అనుభవించావురా? మా నాన్న ఎవరి ముందు తలదించుకోవటం నాకు ఇష్టం ఉండదు. అజయ్, బాబాయ్ రామా.